అయ్యో పిచ్చెక్కిపోతుంది బాబాయ్. లేదు, వీళ్ళు నన్ను అర్థం చేసుకోలేదు. ఒరేయ్, ఆ రోజు నుంచి చెప్తున్నారా, రేయ్ రేయ్ మీరిద్దరు నాకు రెండు కళ్ళున్నట్టు మీరిద్దరు నా కళ్ళ ముందే ఉండాలరా. తప్పు నాదే తప్పు. నాగాని జత కలుపుకున్న ఖుషీలో కమిషనర్ని లేపేమన్నాను, లేపేశాడు. ఏమీ చేయలేను, ఇప్పుడేమీ చేయలేను. పుట్టలో చెయ్యి పెట్టినప్పుడు జాగ్రత్తగా బయటికి తీసుకోవాలి. అంకుల్, మీకేమైంది అంకుల్? డిపార్ట్మెంట్కి మీ మీద డౌట్ వచ్చింది. ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీ ఇద్దరిని లేపేటానికి ప్లాన్ చేస్తున్నారు. వాడెవడో చెప్పు అంకుల్, వాణ్ణి లేపేస్తాం. ఇదే ఆవేశం వద్దనే నేను చెప్పేది. చనిపోయిన తర్వాత మాట్లాడడానికి నువ్వు ఉంటావా? ఉండవురా. రేయ్ నా మాట వినరా. మీరిద్దరు కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్ళిపోండిరా. ఎవరి కంటికే కనపడకుండా వెళ్ళిపోండి. ఏంటి, అర్థమైందా? సరే అంకుల్. जल्दी चलो चलो भैया। एक मिनट ऑटो रोको भैया, यही रुको। कोई इंतजार कर रहा है क्या? इकड़े कदम्मा చెప్పారు. हाँ, कौन हो तुम लोग? कौन हो तुम लोग? कौन हो तुम लोग? ऑटो रुको, कौन हो तुम लोग? डरो मत, मैं कुछ नहीं करूंगा, सिर्फ आपके साथ नाचूंगा. म्यूजिक डालो. देखिए, अब मैं शूटिंग स्टार्ट करता हूँ. कैमरा लेके आ. अच्छा भैया. तुम लोग बाहर चलो. अरे मेरे मुंह क्या देखते हैं? चलो चलो चल बेबी चल. एक्शन. Come on. शाबाश, बहुत अच्छा किया. ये रख लो. इधर అన్నా వీళ్ళని జాగ్రత్తగా తీసుకెళ్లి ఆటోలో వదిలిపెట్టరా. అలాగన్నా. सर कैसेट सर. ये कल दुबई जाएगा. రై నాగా, మనిద్దరం ఫ్రెండ్స్ అవుతామని ఆ దేవుడు కూడా ఎక్స్పెక్ట్ చేస్తుండాడు కదా. అవును మామ, నువ్వు నేను డాబాలో ఉన్నప్పుడు శత్రువులు, జైల్లో ఉన్నప్పుడు శత్రువులు. నువ్వు నేను భలే కొట్టుకునే వాళ్ళం కదా. ఆ జైలర్ని మాత్రం బాగా ఏడిపించాం, గుర్తుందా? కానీ ఒకటి మాత్రం నిజంరా, మనిద్దరం ఫ్రెండ్స్ అవటానికి ఆ రెడ్డి అంకులే కారణం. కరెక్టే మామ. రే సీను, డాబాలో నా 100 రూపాయలు కొట్టేసావు కదా,
అదేరా నీ మీద నా కోపం. చిరాకు పడకరా, కావాలంటే నేను దాన్ని తిరిగి ఇస్తాను గాని తీసుకో. పెట్టుకోరా రేయ్. తీసుకోరా. ఇది నీ జేబులో పెట్టుకుంటావా లేదా? సరే అయితే. రేయ్, అప్పట్లో మన ఇద్దరం చిన్న పిల్లలం, కొట్టుకునేవాళ్ళం. ఇప్పుడు కొట్టుకోవడానికి అవుతుందా? అందులో మన ఇద్దరం దోస్తులం. కరెక్ట్ గా చెప్పావరా. మా అన్ని బాటిల్ ఖాళీ అయిపోయినాయిరా. అసలు తాగినట్టే లేదురా. రామా బయటికి పోదాం. బయటిగా? అమ్మో నేను రాను. ఈ టైంలో ఏ నా కొడుకు వస్తాడు, మనల్ని ఏం చేస్తాడు? రామా వెళ్దాం. అయితే నేను రెడీ, పోదాం పదా. ఒక్క నిమిషం ప్యాంట్ వేసుకొత్తా. అలాగే కానీ. సార్ ఏం కొలు సార్? 2 వేలు తీసుకో. ఓకే సార్. ఏంటి నాగా అలా ముఖం తిప్పేస్తున్నావు? నువ్వు చూసిన అమ్మాయా కాదానా? రేయ్, నోరు మీరా. సర్లే సర్లే, నేనేం మాట్లాడలే. రేయ్, నీ యవ్వ చెయ్యేస్తే నరికేస్తాను కొడక. రేయ్ రేయ్, వదలరా వదలరా, నరికేస్తాను కొడక. చెయ్యేస్తాడన్న కొడక. వదలరా, చంపేస్తాను కొడుకుని. అందుకే నిన్ను మూర్ఖుడు అంటారు అందరూ. అదా బార్లో డాన్స్ చేసే అమ్మాయి డబ్బులు తీసుకుంటుంది, డాన్స్ చేస్తుంది. దాన్ని పెళ్లి చేసుకుంటానంటావేంట్రా? చూడునాగా, ఇలాంటి అమ్మాయిలు అమలాపురంలో పెద్దాపురంలో 2 మంది దొరుకుతారు. అలాంటిది దాన్ని చెయ్యవడో పట్టుకున్నాడని బీరు బాటిల్ తీసుకుని వాడు తలపగల కొడతావా? దానికి నీకేంట్రా సంబంధం? నీకు ఇష్టమైతే దాన్ని బుక్ చేసుకుని ఒకరోజు ఎంజాయ్ చేసి వదిలేయాలి అంతే. రే సీను, చూడునాగా, ఇలాంటి అమ్మాయిలు హైదరాబాద్ లో కూడా చాలా మంది దొరుకుతారా. చూడు, వేరే అమ్మాయిల విషయం నాకు అనవసరం, కానీ ఈ అమ్మాయి లవ్వా? మనం ఎన్నాళ్ళు బతుకుతాం మనకే తెలియదు, కానీ దానికి తోడు లవ్ అంటే లవ్. మామా, దయచేసి ఆ విషయం వదిలే, నాకు తల తిరుగుతుంది.
నీకు తలే తిరుగుతోంది, నాకు తలతో పాటు ఒళ్ళంతా తిరుగుతోంది తెలుసా. చూడగా నేను ప్లేస్ తీసుకెళ్తాను, అక్కడ సూపర్ ఫిగర్స్ ఉంటారు, ఎంజాయ్ చేద్దు గాని. म्यूजिक बंद करो। एक कदम भी आगे रखा तो सबको उड़ा दूंगा। ए रफी कौन है रे? ఏ భయ్యా ए साली నీ బాయ్ ఫ్రెండ్స్ తో మా వాళ్ళని కొట్టిస్తావా? ఎక్కడే వాళ్ళు? भैया इसकी कोई गलती नहीं। ओए कौन है वो हरामी लोग? वो सीनू नागा है ना वो ओए कहा है सीनु नागा? వాళ్ళని నమ్ముకుని మమ్మల్ని కొడతావా? ప్రాణం తీస్తా నా కొడక. భయ్యా మీ వాళ్లే వాళ్ళని కొట్టారు। వాళ్ళు రెడ్ అంకుల్ మనుషులు తెలుసా? ఓ అంకుల్ కా లోగ్ ఆ వాళ్ళతో పాటు అంకుల్ కా బి టైం ఖతం హువా. చూడు వాళ్ళకి చెప్పు, వాళ్ళు మగాళ్ళైతే వాళ్ళు తల్లిపాలు తాగుంటే మా అడ్డాకొచ్చి ఈ పోరి తీసుకెళ్ళమని చెప్పు. ఏ పకర్రే ఏ చల్ అలీ చల్ వదులు ఏ అరవకే వదులు ఏ ఏ అరవకో ఏ ఏ సీను సీను మ్మ్. రే సీను, ఆ నేను నీతో ఒక విషయం చెప్పాలరా. ఏంట్రా నీ లవ్ గురించా? దేవుడి మీదొట్టు నాకు దాని మీద ఇష్టమే లేదురా. నాకు ఎప్పుడన్నా మూడు వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళటం, పని చూసుకోవడం, తిరిగి రావటం అంతే. తన్నేనంటే సరే సర్లే, నేను ఒకటి అడిగితే నువ్వేదో చెప్తావేంట్రా? రాంగ్ వేలో ఆలోచించుకుంటే నేను చెప్పింది కొంచెం విను బాబు. అదే సీను, అవును అవును నువ్వు ఆ అమ్మాయిని అవునవును కాదురా, అదేంటో త్వరగా చెప్పు. నన్ను అసలు చెప్పనిస్తే కదరా. అదేదో చెప్పరా. అదేరా సీను, ఆ అమ్మాయి విషయం. ఆ? ఏయ్! రేయ్! రేయ్ దింపండ్రా. ఏంటి అంకుల్ ఇప్పుడొచ్చారు? ఏంటి సంగతి? మీ విషయమేరా. రేయ్ నేను మీకేం చెప్పానురా? బయటకు వెళ్ళకండి అని చెప్పానా? బారుకు పోయి గొడవ చేద్దని చెప్పానా? మళ్ళీ రెస్టారెంట్కి వెళ్ళారు, అక్కడ పృథ్వీగాడు మిమ్మల్ని అటాక్ చేశాడు. అంకుల్ అది రేయ్ మందు కావాలంటే ఒక ఫోన్ చేసుంటే డాన్ని తెచ్చిచ్చేవాడ్రా. అంతేగాక బార్లో అమ్మాయి కోసం గొడవ పడ్డారంట. అంకుల్ అది వీడు ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. అదేం లేదు అంకుల్. రేయ్ చూడనాగా సీను, మీ మంచికే చెప్తున్నాను. రేయ్ మన ఫీల్డ్లో మనం అమ్మాయిల కోసం వెంటబడితే మన కథ ముగిసినట్టే. నాశనం అయిపోతారు, నాశనం అయిపోతారు. హ్. మీరిద్దరూ నాకు రెండు చేతులు లాంటి వాళ్ళరా. మీరిద్దరు నాకు కావాలరా. ఆ విషయం మీకు తెలీదు. రేయ్ మీరిద్దరిలో ఎవరికైనా ఏమనైతే నేను తట్టుకోలేనురా. ఎవతో అమ్మాయి కోసం మీరిద్దరూ గొడవ పడ్డం అవసరమా? ఇంత గలాట అవసరమా? ఆ లోఫర్ నాజర్ గాడు
ఆ బార్లోకి అమ్మాయిలను తీసుకుపోయి నా మీద ఛాలెంజ్ చేస్తాడా? ఛాలెంజ్! వాడు నా ముందు బచ్చారా వాడు. వాడు నా గురించి మాట్లాడతాడా? అంకుల్ వాడు ఉండకూడదు. ఇక మీదట అలా జరగదులే అంకుల్. అలా జరగకూడదంతే.